మన ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన మన ఇండియాకి ఎంతవరకు దోహదపడుతుంది? మాట్లాడదాం. మనతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు సారంగుల అమర్నాథ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ 5 దేశాల పర్యటన యెస్. ముగింపు అయింది ఆల్రెడీ. సో ఎంతవరకు మనం మన దగ్గర ఈ దేశాల పర్యటన పుణ్యమాని మనకి ఎన్ని పెట్టుబడులు? ఏ స్థాయిలో? ఇంతకు ముందుతో పోలిస్తే అది ఎంతవరకు బెటర్ అని మీ ఐడియా? మొదట పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు నమస్కారం. యశోద గారు, భారతదేశము ఇప్పుడున్న ప్రపంచ అనిశ్చితి వాతావరణంలో ఒక అన్‌సర్టెన్ పీరియడ్‌లో నడుస్తున్నది ప్రపంచం అంతా. ఒకవైపు ఉక్రెయిన్ వార్ నడుస్తున్నది. ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్‌తో పాటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మీద కూడా కంటిన్యూయస్‌గా ఇరాన్ దాడులు చేస్తున్న ఒక విచిత్రమైన అనిశ్చితి వాతావరణంలో ప్రపంచంలో ఈ పరిస్థితులలో భారతదేశము తన ఉనికిని, తన అభివృద్ధిని, తన 143 కోట్ల మందిని కాపాడే ఒక బృహత్తరమైన బాధ్యతతోని నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ 5 దేశాలకు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ కంట్రీస్, మొట్టమొదటి యూఏఈ, ఆ తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ ఫైనల్‌గా. సో ఈ 5 చాలా స్ట్రాటజిక్. ఎంత స్ట్రాటజిక్ అంటే మీకు ఇటలీతో ఏదైతే ఐఎంఈసి అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, అంటే ఇక్కడ నుంచి భారతదేశం నుంచి స్టార్ట్ అయిన మన షిప్ మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళి, అక్కడి నుంచి ట్రైన్ మార్గంలో యూరోప్‌లోకి వెళ్ళి, యూరోప్‌లో ఉన్న అన్ని షిప్పింగ్ ఛానెల్స్‌లోకి ఎంటర్ అయ్యి, మన ట్రేడ్ ఈరోజు అంటే మనకు చూడండి స్టెప్ బై స్టెప్ మనం వస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేశాము, యూరోపియన్ యూనియన్‌తోని, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌తోని ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చేసుకున్నాం. అంటే అగ్రీమెంట్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆ అగ్రీమెంట్స్‌ను యాక్చువల్ అమల్లోకి తీసుకురావడానికి ఇండియన్ కంపెనీస్ అక్కడి కంపెనీస్‌తో ఎంఓయూలు చేసుకోవాలి. ఓకే. అది వివిధ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కావచ్చు, లేకుంటే యూపీలో జరిగే ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కావచ్చు, భారతదేశంలో జరిగే అనేక ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్స్‌లో అవన్నీ ఎంఓయూలు జరిగాయి. హ్మ్. థర్డ్ పాయింట్ ఏంది? యాక్చువల్ అమల్లోకి వెళ్ళాలంటే సప్లై చైన్ నెట్వర్క్స్ బలపడాలి అవును. కదా! అవును. ఈ సప్లై చైన్ నెట్వర్క్ కోసము దీన్ని ఐఎంఈసి అనేదాన్ని ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ తోని అద్భుతమైన సీమ్‌లెస్ ఫ్లో సప్లై చైన్ అనేది చాలా స్ట్రెంథెన్ చేయడానికి మోడీ గారు ఈరోజు అదొక అతిపెద్ద విజయం. ఈరోజు మనం చైనా గురించి మాట్లాడేటప్పుడు ఆహ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చాలా అసలు ఎకనామిస్ట్‌లందరూ మాట్లాడుతారు. అసలు చైనా చాలా విజనరీగా స్టార్ట్ చేసిందని. దానికి ఆల్టర్‌నేటివ్ ఐఎంఈసి. ఓకే. భారతదేశం ఈరోజు ఏమీ కమ్మీ లేదు. దానికి ఎగ్జాక్ట్‌లీ ఆల్టర్‌నేటివ్ ఈరోజు ఐఎంఈసిగా వేసుకున్నాము. మనకు యూరోపియన్ యూనియన్‌కు ఉండే రానున్న రోజులలో జస్ట్ 5 ఇయర్స్‌లో ఓకే. 2026 నుంచి 2030 లోపు అంటే ఈ 4 ఇయర్స్‌లో భారతదేశానికి దాదాపు $40 బిలియన్ అంటే 4.5 లక్షల కోట్ల కోట్లు. రూపాయల వర్త్ ఆఫ్ పెట్టుబడులొస్తున్నాయి. దాంతో పాటు మన దేశం నుంచి యూఏఈ గావచ్చు, స్వీడన్ గావచ్చు ఆహ్, రక్షణ ఒప్పందాలు అంటే మనం ఇక్కడి నుంచి డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తాం ఈ కంట్రీస్‌కు. హ్మ్. దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ 1,00,000 క్రోర్స్. ఓకే. సో ఇంత పెద్ద పెట్టుబడులు ప్లస్ మనకు ఎగుమతుల ఆపర్చునిటీ, ఈ అన్నిటిని కూడా ఎనర్జీ సెక్యూరిటీ, ఏఐ, సెమీకండక్టర్ కంపెనీస్‌తో మన ఆత్మనిర్భరత, అట్లాగే డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ పెంచడము. సో ఇదన్నీ గూడా ఈ 5 దేశాల పర్యటనలో మోడీ గారు సార్ సాధించారు. ప్రొడక్టివిటీ పరంగా అంటే ఉత్పాదకత పరంగా చైనాకి మనం ఆల్టర్‌నేటివ్‌గా మారబోతున్నాం అనే యెస్. ఒక వర్డ్ ఏదైతే ఉందో జస్ట్ ఈ 5 ఇయర్స్‌లో అది యాహ్! నిజంగా అంత ఈజీ టాస్కేనా? 100% యశోద గారు. నేను మీకు చెప్తున్నాను గదా! భారతదేశంలో ఈరోజు సెమీకండక్టర్ అంటే ఒకప్పుడు 100కు 100% సెమీకండక్టర్ మనం ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళం. హ్మ్. సెమీకండక్టర్ ఎందుకండి? మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. నా దగ్గర ఉంది. అవును. 2021లో ఈ రూమ్‌లో 4 మొబైల్ ఫోన్‌లు ఉంటే హ్మ్. 4 కూడా ఇంపోర్ట్ చేసుకున్నాయి. 2026కొచ్చేసరికి ఈ రూమ్‌లో 4 మొబైల్ ఫోన్‌లు 100కు 100% భారతదేశంలోనే ప్రొడక్షన్ అయితున్నాయి. దాంతో పాటు మనం 3.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతుల మొబైల్ ఫోన్‌లు వేరే కంట్రీస్‌కి పంపిస్తున్నాం. పంపిస్తుంది. రైట్? 4 సంవత్సరాలు ఇది జరిగింది గదా! లెట్ అస్ కమ్ బ్యాక్ టు సెమీకండక్టర్. సెమీకండక్టర్ అంటే ఒకప్పుడు భారతదేశంలో 100% ఇంపోర్ట్ అయితుంది. ఓకే. జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్, రైట్? మైక్రాన్ సెమీకండక్టర్ కంపెనీని శంకుస్థాపన చేయడం కాదు, ప్రారంభించుకున్నాం. ప్రొడక్షన్ ప్రారంభించుకున్నాం గుజరాత్‌లో. వితిన్ నెక్స్ట్ 5 మంత్స్ ఏఎస్ఎంఎల్ టాటా ధోలేరాలో గుజరాత్‌లో ఈరోజు సెమీకండక్టింగ్ కంపెనీలో ఏఎస్ఎంఎల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇది నెదర్లాండ్స్ కంపెనీ ఏఎస్ఎంఎల్
టాటా గ్రూప్ లో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, $11 బిలియన్. అండ్ అక్కడి నుంచి దాన్ని ఏమంటామంటే దాదాపు 90 కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ చేస్తాం మనం అక్కడి నుంచి. ఆ యుఏవి టెక్నాలజీ అంటారు, యుఏవి లిథోగ్రఫీ అని అంటున్నాం మనం. ఆ ఆ మోడల్లో అంటే బేసిక్గా దాన్ని ఏమంటారంటే ఈ సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏఎస్ఎంఎల్ హ్యాస్ అ యూనిక్ విధానం. వాళ్ళు తయారు చేసే విధానం ప్రపంచంలో వేరే వాళ్ళ దగ్గర లేదు ఆ టెక్నాలజీ. ఆ సంస్థతో చేసుకున్నాం. ఈరోజు తైవాన్ అని మాట్లాడుతున్నాం కదా, ప్రపంచంలో 100 చిప్స్ తయారైతే దాదాపు 70 తైవాన్ నుంచి. అతి త్వరలో తైవాన్ కు ఇండియా ఒక సీరియస్ ఆల్టర్నేటివ్ కాబోతుంది. ఇప్పుడు మీరు అంటున్న చైనాకు సీరియస్ ఆల్టర్నేటివ్ ఇస్ ఇండియా. వెరీ ఫర్మిడబుల్. అంటే వాళ్ళు 1%, 2% వృద్ధి చెందితే మనం 15-20% స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం. సో భారతదేశం యొక్క గ్రోత్ స్టోరీ ఈజ్ వండర్ఫుల్ గ్రోత్ స్టోరీ అండ్ యూ కెన్ సీ దట్ వెరీ క్లియర్లీ. ఎందుకు సార్ ఇప్పుడు ఇటలీ గురించి మాట్లాడినారు? ఇటలీ ఇప్పుడు మీరు అన్న ఈ టాపిక్ కంటే ఎక్కువ ఇటలీ ప్రధాని మెలనీ విత్ మోడీ మెలోడీ, ఈ స్టోరీ. మోడీ విత్ మెలనీ ఈక్వల్ టు మెలోడీ, ఈ స్టోరీనే ఎక్కువగా అదవుతుంది. అసలు ఏంటి సార్ అంటే అట్లా ఇవ్వటం మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఎన్నోసార్లు ఎన్నో దేశాల ప్రధానిలకు మన ప్రధాని ఇస్తూ ఉంటారు. భగవద్గీతని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిరు కానుకలు, పెద్ద కానుకలు చాలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదెందుకు ఇంత వైరల్ అవుతుంది? అంటే యశోద గారు, ఇప్పుడు ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కు ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ కాకముందు మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను అని మాట్లాడుకోవడం వల్ల కొంత ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. మన సీరియస్ టాపిక్ లో వెళ్ళినప్పుడు కంఫర్ట్నెస్ ఉంటుంది. సిమిలర్లీ మోడీ గారికి, ఎందుకంటే ఆయన దాదాపు 12 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రధానమంత్రి. ప్రపంచంలో వారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు ఎవరెవరైతే దేశాధినేతలు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా కంటిన్యూ కాలేదు. మీరు అమెరికాను చూడండి, మధ్యలో మారారు. యూకేని చూడండి, మారారు. ఆస్ట్రేలియాలో మారారు, ఇటలీలో మారారు, ప్రతి దేశంలో కూడా మారారు. అయితే ఇటలీలో ఏమైందంటే దాదాపు ఈయన 12 సంవత్సరాలు ఉంటే ఆవిడ దాదాపు 9 సంవత్సరాల నుంచి. సో దే హ్యావ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, నాకు తెలిసినంత వరకు మేజర్ కంట్రీస్ లో, మేజర్ 20-25 కంట్రీస్ లో షీ జిన్పింగ్, మోడీ, పుతిన్ అండ్ మెలోనీ ఈజ్ ద నెక్స్ట్ లాంగెస్ట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. సో అట్లా వాళ్ళ జర్నీ ఎవ్రీ సంవత్సరం 3-4 సార్లు కలవడం, వేరియస్ G20 సమావేశాలలో కావచ్చు, వేరే క్వాడ్ సమ్మిట్స్ లో కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్న ఈ IMEC సమావేశాల్లో. సో కొంత కంఫర్ట్ జోన్ కోసము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మోడీ గారు పర్సనల్ అంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేట్లో నాకు తెలిసినంత వరకు ఈరోజు ఇండియాలో ది బెస్ట్ పర్సన్. ఎవరైనా హ్యూమన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, నెట్వర్క్ పెంచుకోవాలంటే ఆయన చేసే పనులు వింటే చాలు. సో ఆయన ఈజ్ లైక్ ఎ బుక్, ఇస్ అ కేస్ స్టడీ. ఆయన ఇవ్వాలి కాదు, గత 60-65 సంవత్సరాలుగా బీయింగ్ ప్రచారక్, RSS ప్రచారక్గా స్టార్ట్ అయిన ఆయన జర్నీలో ఆయన గురించి అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా. సో వారు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేట్లో అద్భుతమైన ప్రగతి. అంటే ఇంకా వారిని మనం ఎవరం పొగడడానికి కానీ he has made his mark. నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్, ప్రపంచంలో అనేక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అట్లాంటి వాళ్ళు కూడా వారి గురించి ఈ మాట చెప్తారు. సరే, ఆయన దేశాధినేత ఇవన్నిటికంటే కూడా చాలా టాప్ లెవెల్లో హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సో దానిలో మీరు అన్నట్టు ఫన్ మూమెంట్, రైట్? సో ఈజ్ గివింగ్ అ టాఫీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ టు మెలోడీ అనే ఒక టాఫీ ఇవ్వడం అనేది అది ఒక మంచి, అంటే ఒక ఆహ్లాదకరమైన జెస్చర్ అనే అనుకుంటా. అంతకన్నా ఎక్కువ మనం రీడ్ చేయడానికి ఏముంటుంది?